ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సింపుల్ క్వశ్చన్, బట్ సమాధానం మాత్రం చాలా ఆలోచించాలేమో అనిపిస్తుంది. డబ్బుపై మీకున్న ఆలోచన ఏంటి? అంటే డబ్బు పట్ల మీకున్న దృక్పథం ఏంటి అసలు? నేను డబ్బుని ఎప్పుడు నీళ్లతోటే పోలిస్తాను. అది నేనే నీళ్ళతోటి, కాదు. ఓకే. మన సమాజం పోల్చేది నీళ్లతోటి. నీళ్లు పోతే డబ్బు పోయినట్టు దాని సమాధానంతో చూస్తూ ఉంటాం. దానికి కల కారణం ఏంటో నేను ఆలోచించా. నీళ్లు ఒక నది ఉంది, దాన్ని సరిగ్గా వాడకపోతే వృధా అయిపోద్ది. సముద్రంలో కలిసిపోయి తాగడానికి, పంట పండించడానికి కూడా లేకుండా వెళ్ళిపోయి వృధా అయిపోతుంది. అది అదే దాన్ని ఆర్గనైజ్డ్గా చేస్తే, దాని మీద ఒక డ్యామ్ కట్టి ఒక 10 జిల్లాలకి కాలువలు తీస్తే, అవసరమైనప్పుడల్లా ఆ 10 కాలువలలో నీళ్లు పోతూ అటువైపు ఇటువైపు ఉన్న పంటల్ని పండిస్తూ దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి దాహాన్ని తీరుస్తూ ఆకలిని తీర్చే అంత శక్తి దానికి ఉంటుంది. డబ్బు కూడా అంతే కదా. మనం దాన్ని ఆర్గనైజ్ చేస్తే అది మన ఆకలిని తీరుస్తుంది, మన అవసరాలని తీరుస్తుంది. సో ఎప్పుడైనా సరే డబ్బు ఎటువైపు ప్రవహించాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ మన కర్మ ఎలా ఉంటుంది అని అంటే, డబ్బు ఏం చెప్తుంది మనం అది చేస్తాం. డబ్బు ఏం చేయాలో మనం చెప్పాలి. యాక్చువల్గా అది ప్రాణం లేనిది, నోరు లేనిది. అది ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎక్కడ పెట్టుబడి రూపంలో మారాలి, దాని నుంచి ఎంత సంపద మనం సృష్టించాలి, మనం నిర్ణయించాలి. కానీ మన పరిస్థితులు ఎట్లుంటాయి? అది ఎటు పిలిస్తే అటువైపుగా దాన్ని పంపిస్తూ ఉంటాం. ఉదాహరణ, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవరిదో మంచి కారు కనపడుతుంది, ఆలోచన అటు మళ్ళుద్ది. ఏదో ఇంటికి వెళ్తాం, అక్కడ ఏదో మంచి ఐటెం కనపడుతుంది, ఆలోచన అటువైపు వెళ్ళొద్ది. ఖాళీగా ఏం తోచగా చూస్తూ ఉంటే ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, ఏదో సేల్ ఉందని, ఆలోచన అటువైపుగా వెళ్తుంది. ఇదంతా కూడా ఒక కార్పొరేట్ గేమ్గా మారిపోయింది, ఒక కార్పొరేట్ గేమ్. సో మీ డబ్బు ఎటువైపు వెళ్ళాలో మరొకడు నిర్ణయిస్తున్నాడు. అక్కడ వారు నిర్ణయించడం వాడు తప్పు కాదు, అది ఎటు వెళ్ళాలో మనం డిజైన్ చేసుకోకపోవడం మన తప్పు. సో ఎటు వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకొని పెట్టుకుంటేనే డబ్బు మన మాట వింటది. దీనికి ఇంకో మాటగా చెప్తా. ఇవన్నీ జరగడం గల కారణం ఏంటి అని అంటే, డబ్బుకి కావాల్సింది లెక్క, లాజిక్. ప్లస్ మైనస్ డివైడ్ ఇది కావాలి, మల్టిప్లై, దానికి కావాల్సింది లెక్క, లాజిక్. కానీ మనం ఏం చేస్తామనంటే డబ్బుకి ఎమోషన్ అంటగడతాం. లాజిక్తో పనిచేయాల్సిన దానికి ఎమోషన్ అంటగడుతుంది. ఏం చేస్తుంది? వినాశనం చేస్తుంది. మనుషులకు కావాల్సింది ఏంటి? ఒక మనిషితో ఒక రిలేషన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సింది యాక్చువల్గా ఎమోషన్. ఇక్కడ లాజిక్ అప్లై చేస్తాం, ఇక్కడేమో ఎమోషన్ అప్లై చేస్తాం. మనం చేసేదల్లా ఏంటంటే రాంగ్ ప్లేస్లో రాంగ్ థింగ్స్ని అప్లై చేస్తున్నాం. దానివల్లే యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎదగలేకపోతున్నారు. సంపాదిస్తున్నారు, నేను సంపాదించట్లేదు అన్నమాట మనం వాడకూడదండి. నేను చాలామందిని గమనిస్తున్నప్పుడు, ఈవెన్ ఒక ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కూడా మొగుడు పిల్లలు కలిపి 50,000 సంపాదిస్తారు. 4 ఇళ్లలో పనిచేసుకునే అమ్మాయి 25,000 సంపాదిస్తుంది. రోజు కూలికి పోయేవాడు కూడా 1,000 రూపాయలు సంపాదిస్తాడు. 25,000 నుంచి 25,000, 50,000 వస్తాయి. బట్ కానీ వాళ్ళ జీవితాలు ఎప్పుడు పూరి గుడిసెలోనే ఉండిపోతాయి. వాళ్ళతో కాకపోతే సరే మన జీవితాలతో కంపేర్ చేయండి. మన జీవితం మొదలైన దగ్గర నుంచి ఎక్కడికి అప్గ్రేడ్ అయ్యాం? ఎందుకు? అవి ఎటు పోవాలో మనం నిర్ణయించలే. అవి ఎటు పోతుంటే అటువైపుగా వదిలేసాం అనిపిస్తుంది. ఏం చేస్తాం సార్? తప్పట్లేదు, ప్రతి ఖర్చు వచ్చి మీద పడుతుంది, అవి వచ్చి మీద పడవు, మనం మీద వేసుకుంటాం. 50,000లో అద్భుతంగా రూపాయి దాచిపెట్టి ఒక 25-30 లక్షలు దాచిపెట్టిన వాళ్ళని చూశాను. 50,000 సంపాదిస్తూ అప్పులు చేసేవాడిని చూశాను. మరి వాడి దగ్గర ఉన్నదేంటి, వీళ్ళ దగ్గర లేనిదేంటి? వాడు నిర్ణయించుకున్నాడు నా డబ్బు ఎటు పోవాలో, వీడు నిర్ణయించుకోలేదు డబ్బు ఎటు పోవాలో. తేడా అదొకటే. మరి ఎదిగిన వాడు ఉన్నాడు కదా, అదే జీతం నుంచి, అదే జీవితం నుంచి, అదే సొసైటీ నుంచి, అదే ప్రాంతం నుంచి ఉన్నాడు అని అంటే అది జరుగుద్ది కదా. మనం చూసే విధానంలో తేడా. అంటే ఇక్కడ ఇప్పుడు మన దాహం తీర్చుకోవాలి అంటే నీళ్ళని ఎంత జాగ్రత్తగా చేత్తో ఒడిసి పట్టుకుంటే అంత మనం దాహం తీర్చుకోగలుగుతాం. కరెక్ట్. ఎస్. ఆ నీళ్ళని సరిగా పట్టుకోకపోతే కారిపోతాయి.
నీళ్ళన్నీ జారిపోతే మన దాహం కూడా తీరదు. అవును. కాబట్టి మనం ఒడిసి పట్టుకోవడంలో ఉంటది మన దాహం పట్టుకోవడంలో ఎంతవరకు ఉంటది. తీరాలనేది. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఇప్పుడు దీనికి ఇంకోటి కూడా అప్లై చేస్తా. ఉమ్, ఒక్కసారి నీళ్ళు ఇంత వచ్చాయి మీ చేతుల్లోకి, మొత్తం తాగలేకపోవచ్చు, ఉమ్. మిగతాది ఏం చేస్తారు? పారబోస్తారు. పారబోస్తారు. దానికోసం మనకేమొచ్చింది? ఉమ్, ప్లానింగ్ ప్రకారం వేస్ట్ కాకుండా బాటిల్ వచ్చింది. అవసరమైనంత తాగుతాం, అవసరం లేని దాచి పెడతాం. ఉమ్, డబ్బుకి అదే అప్లై చేయాలి. దేనికైనా మన జీవితంలో అవసరమైనంత వాడాలి, అవసరం లేనిది రేపటి కోసం దాచిపెట్టాలి. ఉమ్. ఇప్పుడు బాటిల్లో మిగిలిన నీళ్ళని చెట్లకు పోస్తారా, రోడ్డు మీద పడేస్తారా? సాయంత్రం తాగేస్తాం సాయంత్రం మొత్తం. అది ఉమ్, ఇన్ ద సేమ్ వే డబ్బు విషయంలో కూడా అది ఎటు పోవాలో మనం నిర్ణయించాలి. మన జీవితాల్లో 10 రకాల పంటలు ఉంటాయి, ఉమ్, వాటిని పండించే బాధ్యత మందే. ఉమ్, పిల్లల చదువులు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూజీ, ఉమ్, పీజీ, ఈజీ. ఉమ్, పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్లు, ఉమ్, వాళ్ళకు ఒక ఇల్లు, వీళ్ళ రిటైర్మెంట్, ఉమ్, వాళ్ళ మనవళ్ళకి ఏదైనా కొంత కూడబెట్టడం, ఉమ్, ఇన్ని రకాల పంటలు ఉన్నాయి మనిషి జీవితంలో. ఉమ్, పంట పండాలంటే ఏం చేయాలి? ఉమ్, నీరుని ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్ళాలి. కరెక్ట్ గా. నీరు లేకపోతే పంట పండుద్దా? లేదు. డబ్బు లేకపోతే ఇవన్నీ తీరుతాయా? లేదు. పోలిక సరిపోయింది కదా, నీటికి డబ్బులకి. ఉమ్, ఉమ్, ఈ రెండింటికి మధ్యలో ఉండేది అదే. మనం ఎటు తీసుకెళ్లాలో అది మనం నిర్ణయించాలి. ఉమ్, డబ్బు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలో నిర్ణయించకూడదు. అది నిర్ణయించిందా మనం అయిపోయినట్టే. ఇక్కడ డబ్బు ఎట్లా నిర్ణయిస్తుంది అనుకుంటామే, ఉమ్, అదే సొసైటీ. yes. అదే సొసైటీ. ఆ సొసైటీ నిర్ణయిస్తుంది నీ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, నీ జీవితం ఎక్కడితో ఆగిపోవాలో కూడా నిర్ణయించేది సొసైటీయే. ఉమ్, దాని మాట మీరు వినవసరం లేదు. మీ జీవితానికి ఏది అవసరమో, మీ జీవితాన్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారో దానికి ఒక రూట్ మ్యాప్ని ప్రిపేర్ చేయండి. ఉమ్, ఒక చెక్ డ్యామ్ కట్టాలి అని అంటే ఇసుక పోసినంత ఈజీ కాదు అది. కాదు అది. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఆర్గనైజ్డ్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. ప్లానింగ్ లో పర్ఫెక్షన్ ఉండాలి, ఉమ్, ఇంప్లిమెంటేషన్ లో కూడా పర్ఫెక్షన్ ఉండాలి. ఎక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ చెక్ డ్యామ్ విరిగిపోతుంది. అంతే. ఒక 4 వరదలు వస్తాయి. సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 10 టైం సంవత్సరాలు పడుతుంది. వర్కౌట్ చేయాలి. టైం పడుతుంది. ఏంటి కరెక్ట్ గా ఈ వాటర్ వెళ్ళాలి. ఆ వాటర్ వెళ్ళి ఊరి మీద పడ్డ ఊరు కూడా మునిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఇబ్బందులు కూడా లేకుండా అవి కరెక్ట్ గా Planning చేయాల్సిన చేయాలి. ప్లేస్ కి ప్లాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఉమ్, రెండోది, డబ్బు వెనకాల మనం పరిగెడితే అది మన దగ్గరికి రాదు. ఉమ్, అది మనకంటే ఫాస్ట్గా పరిగెట్టుద్ది. మనీ ఆల్వేస్ ఫాలోస్ ప్రాసెస్. ఉమ్, ఒక పద్ధతిని, ఒక డిసిప్లిన్ని మాత్రమే ఫాలో అవుతుంది. సింపుల్గా చెప్తా, మీ కెరియర్ గ్రో అవ్వాలి అని అంటే నాకు జీతం రావాలి అంటే పెరుగుద్దా? లేదు. మీ జాబ్ రిలేటెడ్ ఏం అప్గ్రేడ్ చేసుకుంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. Right? ఇంకా ఎంత కష్టపడాలి, అంతే ఇప్పుడు కదా? కష్టపడే దానికంటే ఇంకా ఎంత సమయం వెచ్చించాలి, ఎగ్జాక్ట్లీ నన్ను నేను ఎలా మెరుగుపరచుకోవాలి, ఎటువంటి స్కిల్స్ నన్ను డెవలప్ చేసుకోవాలి Right? అనేది దాని మీద కూర్చోవాలి. కరెక్టే కదా. ఉమ్, అవి డెవలప్ అయితే మీ జీతం పెరగకుండా ఆగుద్దా? లేదు. ఇక్కడ డబ్బు బై ప్రొడక్ట్. ఉమ్, మనం ఫోకస్ అంతా దేని మీద పెడుతున్నాం? డబ్బు సంపాదించాలన్న దాని మీద పెడుతున్నాం కానీ ఆ ఆ డబ్బు సంపాదన పెరగడానికి నా వైపుగా Exactly. నేనేం చెయ్యాలి, అది ఎగ్జాక్ట్లీ పెరగాలంటే నేనేం చెయ్యాలి ఎగ్జాక్ట్లీ అని ఆలోచన చేయట్లేదు. ఫోకస్ రాంగ్ సైడ్ పెడుతున్నాం. ఉమ్, ఎంతసేపటికి డబ్బు రావట్లే అని దాని వైపు చూస్తున్నాం కానీ ఇది రావాలంటే నువ్వు చేయాల్సింది ఇది కదా. yes. దీని మీద ఫోకస్ పెట్టాలి. ఉమ్, పెట్టాల్సిన ఫోకస్ రాంగ్ సైడ్ పెట్టాం, ఉమ్, రాంగ్ ప్లేస్. మా ఆవిడకి కూడా అందరికీ అదే చెప్తూ ఉంటా. ఉమ్, కొన్ని పనులు నేను చేసేటప్పుడు అందరు అడుగుతూ ఉంటారు, ఎందుకు వేస్ట్గా చేస్తున్నావు? ఉమ్, ఈవెన్ సుమన్ టీవీలో నేను ఫస్ట్ టైం కానీ ఎన్టీవీలో కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏమొస్తుంది ఉమ్. ఇస్తే అని. ఆ టీవీల ముందుకు వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏమొస్తది? ఏమొస్తుంది? ప్రతిరోజు డీజిల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, రాను పాను, దాదాపుగా వారానికి ఒక 8-9 గంటలు ఒక డే పోతుంది కంప్లీట్ గా. పోతది. ఏమొస్తుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పా, నేను ఈ పని చేసేది ఈ రోజు కోసం కాదు, ఉమ్, నా భవిష్యత్తు కోసం. ఉమ్. ఫస్ట్ లో నన్ను జనాలు యాక్సెప్ట్ చేయలే, ఆ, ఈ రోజు yes. చేశారు కదా, ఒప్పుకున్నారు ఇవాళ. బిజినెస్ వచ్చింది కదా. వచ్చింది, yes. నేను ఎప్పుడు చేసా పని? సంవత్సరం ముందు నుంచి చేశా. ఉమ్, ప్రాసెస్ నమ్మాను. ఉమ్, సోషల్ మీడియాని బాగా చేసుకోగలను, మార్కెటింగ్. అవును. మీకు కూడా ఐడియా ఉంటుంది. ఉమ్, 10 టీవీ అని ఒక ఛానల్ ఉంది, ఐడియా ఉందా? అవును. ఉమ్, 2014లో ఉమ్. 10 టీవీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 13-14లో ఎస్టాబ్లిష్ అయింది 10 టీవీ. 13 ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పట్లో ఆ 10 టీవీకి సోషల్ మీడియా వర్క్ చేయడానికి నేను వెళ్ళేవాడిని, ఉమ్, నేర్చుకోవడం కోసం. నేను నేర్చుకోవడం బాగా నాకు కొంత అవగాహన ఉంది. అప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ కొత్త, ఉమ్. వాళ్ళకి నేర్పించే భాగంలో అప్పట్లో 10 భాగంలో 13 కొత్త. 14 ఆ టైం కొత్త. అప్పుడు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నా చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగారు. ఒట్టిగా టైం వేస్ట్ కదా, పొద్దున్న సాయంత్రం దాకా ఆర్కిటెక్చర్ లో కూర్చుంటే మళ్ళీ సాయంత్రం 12 దాకా వాళ్ళ దగ్గర ఎందుకు టైం వేస్ట్, వాళ్ళు ఏమి ఇస్తారు ఏవి ఇవ్వరు కదా అని. ఆ రోజు నేను నేర్చుకున్న పని ఈ రోజుకి నాకు ఆ మార్కెటింగ్ స్కిల్ పనికి వస్తుంది. నా ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని తెచ్చిపెట్టింది, ఈ రోజు నా సోషల్ మీడియా బ్రాండింగ్ ని పెంచింది. నేను అప్పుడు నమ్మింది ప్రాసెస్ని.
ఈ రోజు నమ్మింది ప్రాసెస్ని. ఆ క్షణం నాకు డబ్బులు రాకపోవచ్చు, ఆ క్షణం రాదు అంతే. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే నేను నమ్ముకున్నానో అది రేపు తీసుకొస్తుంది. వీ షుడ్ నాట్ చేస్ మనీ, ఐ షుడ్ ఓన్లీ చేస్ ద ప్రాసెస్. ద ప్రాసెస్ విల్ గివ్ మనీ. అదే నన్ను ఒక ట్రేడర్గా మార్చింది, ట్రేడర్గా సక్సెస్ఫుల్గా నిలబెట్టింది. నేను ఎప్పుడు చెప్తా, మనం ఎప్పుడైతే అక్కడ మారుతున్న నెంబర్ను చూస్తామో అప్పుడు ఓడిపోతాం ఆటలు. ప్లస్ మైనస్లు రోజులు చాలా మారుతాయి, అది ఓటమికి దారితీస్తుంది. ఎప్పుడైతే ప్రాసెస్ని ఫాలో అవుతామో ఆ రోజు ఒక నిజమైన ట్రేడర్గా ఎవాల్వ్ అవుతాం. అక్కడ ప్లస్ మైనస్ ఏదైనా కానివ్వండి, అది ఆ రోజు ఏమొస్తుందో నాకు అనవసరం, నా ప్రాసెస్ ప్రకారం ఎంత రావాలో డిసైడ్ చేసుకుంటాను. ఇంతకాలం నుంచి నేను ట్రేడర్గా సస్టైన్ అవ్వడానికి గల కారణం ప్రాసెస్, స్ట్రాటజీ, ప్లానింగ్. సో ప్రతి మనిషి డబ్బు వెనకాల కదా పరిగెట్టాల్సింది, ప్రాసెస్ వెనకాల. వీ హ్యావ్ టు డిసైడ్ ఎంత నా వెనకాల రావాలి డబ్బులని, దాని వెనక నేను పరిగెట్టద్దు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. డబ్బు పట్ల రేవంత్కు ఉన్నటువంటి దృక్పథం కానీ, ధోరణి కానీ, మీ ఆలోచనలు కానీ ఎలా ఉంటాయి? అసలు డబ్బుని అక్కడ నీళ్ళతో కంపేర్ చేశారు కదా, దట్ ఈస్ గుడ్ థింగ్. నిజంగా చెప్తుంటారు ఇంట్లో కూడా, వాటర్ వేస్ట్ అవుతున్నాయి అంటే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అలా బయటకు వెళ్ళిపోతుందని చెప్తారు. అంటే ఒక మంచి, అంటే డబ్బుని కంపేర్ చేయడానికి వాటర్ అనేది అక్కడ దానికి ఒక లక్ష్మీ స్వరూపం తీసుకొచ్చారు. దాన్ని ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే అది మన దాహం తీరుస్తుంది, ఇతర అవసరాలు కూడా తీరుస్తుంది. సో దాన్ని ఇలా వదిలేసామంటే అది అందకుండా వెళ్ళిపోతుంది. సో మొత్తానికి డబ్బైనా సరే, నీళ్ళైనా సరే, మన అవసరాలు తీరాలన్నా, మన దాహం తీరాలన్నా దాన్ని జాగ్రత్తగా అలా రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాలి. చూసే విధానం మారాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.